ఇది రూలు. దశాబ్దాలుగా చూసాం మనం. మరి అక్కడ ఎట్లున్నారు వాళ్ళు? అసలు ఎలా చేసింది డిపార్ట్మెంటు? ఎన్నికల సంఘం అంటే వాళ్ళేమి ఆకాశంలో చూడబడరు కదా, లేదా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ పోలీసు ఉంటారు కదా, రాష్ట్ర పోలీసే కదా ఉంది. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? వాళ్ళు నిజాయితీగా పనిచేశారని చెప్తున్నారు. అది నిజాయితీ అవుతుందా? పోలింగ్ బూత్లోకి వచ్చాడే రాంప్రసాద్ రెడ్డి, ఎట్లా సాధ్యం అసలు? రాంప్రసాద్ రెడ్డిని అడ్డుకోవడానికి వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి వెళ్ళాడు, అది తప్పే. ఇద్దరు అక్కడ ఇష్యూ గొడవ పడ్డారు. ఎలా చేశారు మీరు? అక్కడ అసలు రీపోలింగ్ లేదు, ఒంటి పెట్టది. పోలింగ్ బూత్ లోకి వేరే వాడు ఎంటర్ అయ్యాక రీపోలింగ్ పెట్టకపోవడం ఏంది నువ్వు? దాంతో పాటు సరే వీళ్ళు ఏదో దొంగ ఓట్లు వేసే వాళ్ళని చూపెట్టారు, అది నిజమా కాదంటే నిజమే. కాబట్టి దొంగ ఓట్లు ఆ 25 మందో ఆ 30 మందిని వీళ్ళు చూపించినంత మాత్రం కాదు, వేరే ప్రాంతాల నుంచి వచ్చారట. ఇక్కడ వైసీపీ చెప్పే దాంట్లో నాకు అనుమానం ఉంది. ఎందుకంటే పులివెందులు లాంటి చోట్లకి వేరే వాళ్ళు వస్తుంటే వీళ్ళు నిద్రపోతారా, చూస్తా కూర్చుంటారా? దానికి వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే వాళ్ళని మేము ఏదైనా కొట్టామంటే పోలీసులు మా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తారు అన్నట్టు. శాంతం ఓటే పోతున్న తర్వాత ఆగుతాడు ఆవిడన్నా? మొండితనం ఉండదా? కాబట్టి అక్కడ అంత కన్ఫ్యూజన్ ఉంది. ఏదో సంథింగ్ డ్రమటైజ్ చేస్తున్నారేమో అనిపిస్తోంది అక్కడ. కానీ ఒకటి నిజమా సార్, పోలింగ్ కేంద్రాల దగ్గరికి ప్రజల్ని రాకుండా అడ్డుకోవడం అనేది కనిపించింది.